ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ఆ రీతిగా నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి బ్రదర్ ప్రకాష్ రావు గారికి చేరువచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం లేదు. 23వ వచనం చదువుదాండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశీలించండి. శాస్త్రులు వారు 10వ వంతు చెల్లించినటువంటి వస్తువులు ఏమిటి అవి? ఆ పదార్థములో ఏమేమి ఇచ్చాడంట? వాళ్ళు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇచ్చారు. ఈరోజు ఒకవేళ వీటిని గూర్చి మనం ఎవరికన్నా చెబితే 10వ వంతు ఇచ్చారంటే ఏమండి జీలకర్ర ఎంత అండి? 10 రూపాయలు పొట్లం అండి. పుదీనా ఎంత అండి? 20 రూపాయలు కట్టండి అంటారు. ఇప్పుడు యావలు పండిస్తారు. ధనికులు గోధుమలు, పేదవారు రేషన్ కార్డు మీద యావలు తింటారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి కరువు ప్రాంతం అది. ఇందాక సహోదరుడు ప్రార్థన చేశాడు. రాళ్లను శకుముఖి రాళ్లలో నీటి ఊటలుగా, నీటి మడుగులుగా చేస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు ఆ శకుముఖి రాయి, రాళ్ల గుట్టలో ఎక్కడున్నాయి అంటే దేవుడు ఎందుకు ఎప్పుడు ప్రతిసారి ఇశ్రాయేలుని మీరు స్వాధీనం చేసుకోబోయే దేశము పాలు తేనెలో ప్రవహించు దేశం అన్నాడు. నదులు కట్టినయా? కాలువల్లో బారినయా? ఎవరు చూశారు చెప్పానండి? ఆ తేనె పారిందా నదిలాగా? పాలు ఏమన్నా కాలువలాగా బారినయా? పాలు తేనెలో ప్రవహించు దేశం ఎలాగైంది? అది కారణం ఏమిటి? దేవుడు ఎందుకు ప్రతిసారి అలా చెప్పాడు? కారణం ఏంటంటే యెరూషలేము ప్రాంతం, కనాను దేశము 7 కొండల మీద కట్టబడిన పట్టణం. 7 కొండలు, చుట్టూ పర్వతాలే. హోరేబు పర్వతం, సీనాయి పర్వతం, ఒలీవల పర్వతం, హోరేబు పర్వతం, ఇలాగా చెప్పుకుంటూ వస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టూ పర్వతాలే. లెబానోను, హెర్మోను, ఇవన్నీ కూడా యెరూషలేము చుట్టూ ఉన్న పర్వత ప్రాంత స్థలం. అది యెరూషలేము ఎత్తైన స్థలంలో కట్టబడింది. మోరియా పర్వతం మీద కట్టబడినటువంటిది. రూపాంతర పర్వతం అక్కడే ఉంది, గిల్బోవా. అక్కడే చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు. ఆ పర్వతాలలో పంట పండదు. పర్వతాలు రాతి చెకుముకి రాయి వలె ఉన్నాయి. ఆ రాళ్ళు, ఆ రాళ్ళల్లో పంట పండడం అంటే సామాన్యం కాదు. కష్టపడి పండిస్తారు వారు. ఈ రోజున మన భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి ఈ సాగు అంతా కూడా, అగ్రికల్చరల్ విషయాలన్నీ కూడా ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి జ్ఞానమే, టెక్నాలజీ. అది అంతా బిందు సేద్యం ఎక్కడిది? బిందు సేద్యం మన దేశంది కాదు. వారు బిందు సేద్యమును అవలంబించి ఒక్కొక్క బొట్టు మొక్క దగ్గరే పడేటట్లుగా. ఎందుకు? కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులకి నీరు లేదు. ఈ రోజుకి వారికి మంచి నీళ్ళు లేవు. గలిలయ సముద్రములో నుండి వారు నీటిని తెచ్చుకోవాలి. 100 మైళ్ళ దూరం వారు ఆ నీటిని పైపుల ద్వారా తెచ్చుకుంటారు. యెహెజ్కేలు కాలంలో పర్వతం మీద నుండి నీళ్లు తీసుకొచ్చుకునేవాళ్ళు. ఎన్నో రహస్యాలు ఉన్నాయి అక్కడ. అందువలన ఆ రాళ్ళల్లో, గుట్టల్లో పెరిగే పంట కాదు పుదీనా, జీలకర్ర, సోపు. ఇజ్రాయెల్ దేశంలోనికి వెళితే మీరు వారికి ఉన్నటువంటి ఇంటి మీద మట్టి పోసి ఆ మట్టిలో ఎరువులేసి పంట పండిస్తున్నారు ఇప్పటికీ కూడా. వారికి ఉన్నటువంటి ఆ కొంచెం స్థలం, సెంటు స్థలం ఉండే ఆ స్లాబ్ మీద మట్టి పోసి దాని మీదే వారు పంట పండిస్తారు. సంవత్సరం మొత్తం ఆ కుటుంబాలకి సరిపోను అమ్ముకునేంతగా పండించుకుంటున్నారు. వారి యొక్క గేదెలు
పాడి ఆవుల్ని దేవుడు దీవించాడు. కనుకనే మనకు తెలుసు, క్రితంలో మన రైతులు పాడి గేదెలను పెంచితే 1/2 లీటరో పూటకు పిండితే కష్టమైపోయేది. 1 లీటర్న్నర ఇస్తే గొప్ప అయిపోయేది. 2 లీటర్లు ఇచ్చింది అంటే పూటకి ఒక గేదె 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తే కష్టమైపోయేది. ఇజ్రాయేల్ టెక్నాలజీ, జెర్సీ ఆవులు, ఎలాగా ఇజ్రాయేల్ దేశం నుండి దిగుమతి చేసుకున్నటువంటి ఆవులు, గేదెలు మన దేశంలోనూ కూడా ఆ సంతానం వచ్చేసింది. ఇజ్రాయేల్ దేశంలో మేకలు లేకపోతే పశు సంపద, ఆవులు, మేకలు, గేదెలు, గొడ్లు ఏదైనా సరే విస్తారమైన పాల ఉత్పత్తి కలిగి ఉంటాయి. ఎలాగూ అంటే దేవుడే వాటిని దీవించాడు. ఇజ్రాయెల్ దేశం పోయి వచ్చినటువంటి వారు ఒక 30 సంవత్సరాల క్రితం ఒక సేవకుడు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆవులు, గేదెల, మేకలు వాటి యొక్క పాలు పొదుగు ఈ సైజు ఉంటుంది. 2 కాళ్ళ మధ్యలో నడవలేనంతగా పొదుగు ఉంటుంది. ఆ గేదె కడుపులో సగం పొదిగే ఉంటుందంట. ఆ పాలు తీయడానికి కూడా వీళ్ళకి కష్టమైపోయింది. నేను వెళ్ళినటువంటి ఆ దేశంలో, ఆస్ట్రేలియాలో చూసా, పాలు పెదగడానికి కూడా మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు మన దేశంలోనికి మిషన్లు వచ్చినాయి. ఎక్కడేవి? ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఆ మిషన్ తగిలిస్తే చాలు పొదుక్కి అవే పాలు పిండిద్ది. ఒక చక్రం మీద నిలబడి ఉంటుంది. అది ఇలాగా ఒక 50 ఆవులు ఉంటాయి. ఆ చక్రం వాడు తిరిగి ఇటు వచ్చే లోపల పాలు పిండేస్తుంది మిషను. చేతులతో తీలేరు. విస్తారమైన పశు సంపద. ఆ పశు సంపదకి పాలు దిగుబడి ఎక్కువ. అవి అడవిలో మేస్తున్నప్పుడంట పాలు పొదుగులో ఎక్కువైపోయి పొదుగు నొప్పొచ్చి అవి ఆ రాళ్ళకి అలా ఆనుకుంటాయి అంట. రాళ్ళకు ఆనుకున్నప్పుడు ఆ పొదుగు ఒత్తిడి తగిలి పాలు దారలాగా కారిపోయాయి, పాలు దారలాగా కింద పడిపోతాయి. ఒక్కొక్క గేదె, ఆ పాస్టర్ గారు ఇప్పుడు శ్యామల నగర్లో ఉన్నాడు, మెజవాడ జాకబ్ గారు, ఆయన పోయి చూసి వచ్చి చెప్తున్నటువంటి విషయం. అప్పట్లోనే 30 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. ఒక్కొక్క గేదె, ఆవు 30 లీటర్ల పాలు ఇచ్చిద్దంట. మిషన్ పెడితే చాలు 30 లీటర్ల పాలు. అందుకని పాలు వారికి ప్రవహించినట్లుగా ప్రవహిస్తున్నాయి. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు అంతగా దీవించాడు. కొండ ప్రాంతం కనుక ఏ రాతి సందులో చూసినా తేనె తుట్టిలు ఉండేయంట. తేనె తుట్టిలే, ఎటు చూసినా తేనె తుట్టిలు పెద్దవి. ఒక్కొక్క తేనె తుట్ట మనిషి ఎత్తు 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు ఎత్తు. ఆ తేనె తుట్టిలో నుండి తేనె దారలా కారిపోతుంటుందంట. అది నిండిపోయి, అందువలనే అది సన్న దారి కట్టింది. సౌలు కుమారుడైన యోనాతాను యుద్ధమునకు వెళ్ళినప్పుడు అడవిలో తేనెను కాలువ కట్టడం చూసి ఆయన ఏం చేశాడు? ఆ కర్రన దాంట్లో కొనలో ముంచి తాగాడు. కనులు తెరవబడి, అంటే చాలా తేజస్సు వచ్చేసింది అన్నాడు. దేవుని వాగ్దానం మరిచేవాడు కాదు. వాగ్దానం చేశాడు దేవుడు, పాలు తేనె ప్రవహించే దేశము మీకు ఇస్తానన్నాడు. అంత అభివృద్ధి చేశాడు. ప్రపంచానికి పాలపొడిని తయారు చేసి అమ్మడం కూడా నేర్పించాడు. ఒక ద్రవాన్ని గడ్డగట్టించి పొడిలాగా చేసి మరలా ద్రవంగా మార్చుకునే టెక్నాలజీ ఎక్కడిది అంటే మంద కాదు. అది ఎంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు వాళ్ళకి. అందువలన ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, మీరు పుదీనాలోనో సోపులోనో జీలకర్రలోనో 10వ వంతు ఇస్తున్నారంటే ఆ 3 అక్కడ కష్టతరముగా పండిస్తారు. విలువైన పంట అది. మనకు విలువైన పంట ఏది? ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు దేవదారు వృక్షం దొరికిద్దా? మనకి ఎర్రచందనం దొరికిద్దా? ఎర్రచందనం విలువెంత? ఒకవేళ ఎందుకు అంటే విలువైనటువంటిది ఆ కర్ర. అది ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. అందులో నుండి ఎవరైనా టేకు కర్రల పెంచి మందిరానికి ఇస్తే ఎంత గొప్పతనం, మనకి ఎంత భాగ్యం అది. ఇదిగో ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారు మాత్రమే పండించే పంట అది. కొంచెమే పండిద్ది అది. ఆ టెక్నాలజీతో వారు పండించుకున్నారు.
అక్కడ వారు పుదీనా, సోపు, జీలకర్ర, సుగంధ ద్రవ్యములు అవి ఇంత కాస్ట్లీ అయ్యి విలువైనటువంటి పంట, అందులో నుండి వారి దశంభాగం ఇస్తున్నారు. చాలా శ్రేష్టమైంది. అయితే ప్రభు అంటున్నాడు, గద్దిస్తున్నాడు, మీరు పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను దశమ భాగం ఇస్తున్నారు, మిగతాయి మర్చిపోతున్నారు. ప్రధానమైన విషయాల్ని మర్చిపోతున్నారు. ఇవి మానక అవి కూడా చేయండి, అవి మానక ఇవి కూడా చేయండి. నేను మందిరానికి నేను కానుకలు ఇస్తున్నానండి, నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, నా పేరు మీద ప్రార్థన చేస్తారు అనుకుంటారు. కాదు, నువ్వు మందిరానికి ప్రోత్సాహకరంగా కానుకలు ఇవ్వాల్సిందే, నీవు కూడా మందిరంలోనికి నడవాల్సిందే. నువ్వు వెళ్తున్నటువంటి సంఘములో సావుకులను ఆదరించు, సేవా పరిచయను పోషించు, దేవుని ఎడల నీవు కూడా ఆత్మీయంగా ఉండాలి. చాలామందికి జీలకర్ర, పుదీనా ఇవంటే తేలిగ్గా ఉంటుంది, మనకిప్పుడు విరివిగా ఉన్నది కనుక మనకు అది తేలిక కాని వారికి విలువైన పంట. అందుకనే వారు అందులో కూడా తీసుకొచ్చారు, అందులో నుండి కూడా వారు దశంభాగాలు ఇచ్చారు. కానీ వారు దేవుని ఎడల భక్తి కలిగి జీవించలేకపోయారు, విశ్వాసంతో జీవించలేకపోయారు. అందుకనే ప్రభు అన్నాడు, వీటిని మానక వాటిని కూడా చేయండి, ఇవి కూడా చేయండి అని చెప్పాడు. తర్వాత ఆ విషయం చూడండి, ఏమన్నాడు? 24వ వచనం, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి వంటను మింగువారు మీరే. ఏంటంట? దోమ లేకుండా వడియగట్టి వంటను మింగువారు మీరే. ఎవరు వీళ్ళు? అందులైన మార్గదర్శకులు. అందులు అంటే చూపు లేనివారు, గురితనం కలిగినటువంటి వారు. వీళ్ళు ఎలా మార్గదర్శకులు అవుతారు? మార్గాన్ని చూపించేవారు ఎలా అవుతారు? ఇప్పుడు ప్రకాశ్రావు గారు జాబ్ చేస్తుంది వికలాంగుల హాస్టల్లోనే. ఆ హాస్టల్లో నేను చూస్తూ ఉంటా, వాళ్ళకి ఈ కాళ్ళు పోలియో వచ్చినటువంటి పిల్లలకి 3 చక్రాల బండి ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడంటే ప్రభుత్వం వారిని కనికరించి పాపం వారికి స్కూటర్లు ఇచ్చారు, అటు ఇటు చక్రాలు తగిలిచ్చి స్కూటర్లు ఇచ్చారు. ఇంతకుముందు 3 గాన్ల బండి ఉండేది, చేతులు తిట్ట నెట్టుకుంటా పోయేవాళ్ళు. ఆ కాళ్ళు లేని పిల్లలకి ఇవి ఇస్తారు. వీళ్ళంతా తెలివి కలిగిన వాళ్ళు తెలుసా? ఈ కాళ్ళు పోలియో వచ్చిన పిల్లలు వాళ్ళకి బండ్లు ఇస్తే ఆ శంకరవిలాస్ బ్రిడ్జి ఎక్కాలంటే వాళ్ళకి కష్టం పాపం. ఒక చేత్తో హ్యాండిల్ తిప్పుకోవాలి, ఒక చేత్తో బలవంతంగా నెడుతూ ఉంటారు. అయినా అక్కడ దాకా పోయి మరలా వెనక వస్తూ ఉంటుంది, అది బ్రేక్ వేసి నిలబెడతారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళాలంటే ఏసీ కాలేజీకి అలా చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో నేను కూడా సైకిల్ పక్కన పెట్టి కూడా ఆ బండులు నెట్టిన సందర్భం ఉంది ఎక్కలేకపోతే. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కాళ్ళు లేని పిల్లలు బండితో ఉన్న వాళ్ళకి వీళ్ళు అందులతో స్నేహం చేస్తారు, కళ్ళు లేని వాళ్ళతో. ఎందుకు? వాళ్ళు కాలేజీకి వెళ్ళాలంటే మార్గం చూపించేవాళ్ళు కావాలా. అందుకని వీడు వాడితో మాట్లాడతారే, నువ్వు నా బండి నడితే నీకు నేను దారి చూపిస్తా, నువ్వు బండి నట్టాలి, నేను నిన్ను కాలేజీకి తీసుకెళ్తా అంటే సరేనంటారు. ఈ కళ్ళు లేని అబ్బాయి ఏమో బండి నడతా ఉంటాడు పట్టుకొని. ఎందుకు? వాడికి దారి కావాలి, తెలీదు. దారి చూపించేది ఎవరు? బండిలో కూర్చున్నాడు. బండి నెట్టాలి కాబట్టి వాడిని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి స్నేహంగా కాలేజీకి వెళ్ళి వస్తుంటారు. ఇద్దరికి మేలే కదా, ఒకరి ద్వారా ఒకరికి మేలు. ఇప్పుడు అసలు అందుడైనటువంటి వాడు మార్గదర్శకుడిగా ఎలా ఉండగలడు? మార్గాన్ని చూపించగలడా? చూపించలేరు. ఇదిగో వీళ్ళు శాస్త్రుల పరిచయాలు అలాంటి వారే అందులై ఉండి ఇతరులకు మార్గం చూపిస్తామంటారు. నీకు తెలీదు సత్యం, కానీ నేను సత్యాన్ని బోధిస్తున్నాను అంటావు. నీకు తెలీదు ఆ మార్గం, సత్య మార్గంలో నడిపిస్తానంటావు. మొదట నీవు నేర్చుకో, నీవు నడువు, అప్పుడు అనేకులకి మార్గదర్శకంగా ఉంటావు. యేసు ప్రభు చెప్పేది అదే, దోమ లేకుండా వడియగట్టి అంటారు. ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు, ఇప్పుడంటే అన్నీ మినరల్ బాటిల్స్ వచ్చినాయి, బాటిల్ ఓపెన్ చేయటం తాగటమే. ఇదివరకు గ్లాసులతో చెమ్ములతో నీళ్ళు ఇచ్చేవాళ్ళు. నీళ్ళు తాగే ముందు ఏం చేస్తాం మనం? ఇట్లా చూసి దాంట్లో ఏమి లేకపోయినా కొంచెం పడపోస్తాం. ఎందుకు? పైన ఏమన్నా
డస్ట్ ఉందేమోనని. ఎంత శుద్ధో మనకి. అంటే దోమ లేకుండా వడగడతామని అర్థం. దోమ లేకుండా ఒడి కడతారు. వడగట్టి దోమ పడితేనే గొంతులో, చూడండి నిజంగానే కొన్ని సందర్భాల్లో మేము ఎట్లనే మాట్లాడుతూ ఉంటే ఆ దోమలు తిరుగుతా గొంతులో పడితే అది బయటకు వచ్చిన దాకా ఇబ్బందికరంగా ఉంటుంది. దగ్గాల అసలు ఆ గొంతులోది రాదు, బయటకు కరుచుకుపోద్ది. దోమ లేకుండా వడి గట్టి ఏం మింగుతారంట, దోమే గొంతులు అడ్డపడిద్ది, కానీ ఒంటెల్ని మింగుతారంట. ఒంటె అట్ట పట్టింది. అంటే చిన్న చిన్న విషయాల్లో నీవు ఆటంకాలు చెబుతావు. నువ్వు చేసేవన్నీ పెద్ద పెద్ద దుర్మార్గతలే. ఎదుటోళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని భూతత్వంలో చూపించాయి, అటు చేయకూడదు, ఎలా ఉండకూడదు, అలా చేయకూడదు, ఎలా చేయకూడదు అంటారు. వీళ్ళు చేసేవన్నీ పెద్ద పెద్దయే. అందుకే ప్రభు గద్దించాడు, శాస్త్రులారా పరిశీలారా, మీరు వేషధారులు, ప్రజలు చూస్తుండగా మీకు నీతి కార్యాలు చేయాలనుకుంటారు, ప్రజలు ఎదుట మీరు నీతి మంతులు అనిపించుకోవాలనుకుంటారు. దోమ లేకుండా వడగట్టి వంటలు మింగుతున్నారు మీరు. ఇలా చేయొద్దు. ఎదుటి వాళ్ళని మీరు గద్దించి చిన్న చిన్న లోపాలు వారిలో ఉన్నాయి సరి చేసుకోమంటావు, కానీ నీవు మాత్రం భయంకరంగా జీవిస్తున్నావు అని చెప్పుకుంటా వచ్చాడు. అందుకే నీకు ఇప్పుడు అంటున్నాడు 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలపల శుద్ధి చేస్తున్నారు. అవి శుద్ధి అగునట్లు వెల్లపట ఏమన్నాడు, అవి లోపల దోపుతోను అజితేంద్రియముతో నిండి ఉన్నవి. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పల్లెమును వెలపల శుద్ధి అగునట్లుగా ముందు లోపల వాటిని శుద్ధి చేయి. ఏం చేస్తారంట, గిన్నెయు పల్లెమును పైన కడుగుతున్నారు. వినండి, అంటే ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఆడోళ్ళు గిన్నెల పల్లెను దోమరా అశోకు, ఆడవాళ్ళకి అడగరా? ఇప్పుడు బ్యాచిలర్గా ఉన్నారు కాబట్టి ఎవరి గిన్నెలు వాళ్ళు కడుక్కుంటారు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు మేము కూడా అంటులు తోముకునే వాళ్ళం, వంట చేసుకునే వాళ్ళం, వండుకొని తినేవాళ్ళం. ఉప్పు తక్కువైనా పప్పు తక్కువైనా ఏది తక్కువైనా ఓర్చుకొని తినేవాళ్ళం. మమ్మీ వాళ్ళ మీద అయితే కదా, మనం ఇంట్లోనే అయితే కదా. ఆ రోజుల్లో అమ్మ మీద, ఇప్పుడేమో భార్య మీద అది తక్కువైంది ఇది తక్కువైంది అంటాం. ఏది వేసుకోకుండా వండుకుండా తిన్న రోజులు ఉన్నాయి కదా మనం. అంటే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలపడ శుద్ధి చేస్తున్నారు. అంటే ఇంట్లో ఆడవాళ్ళు అడగరా, వీళ్ళే గడుగుతారా పల్లెలు? దేవుని ఉద్దేశం అది కాదు. గిన్నెయు పల్లెమును అని ఉదాహరణ చెప్పి వారికి హృదయములు మనస్సులను గురించి చెప్పాడు. గిన్నె అంటే లోతైంది, పల్లెం అంటే పైకి ఉండేది. పల్లెలు పైకి ఉంటాయి. యేసుబాబు గారు హోటల్కి పోండి, ఇడ్లీ అట్టిస్తాడు, ఎంత లోతుకుంటాయి ఆ గిన్నెలో? లోతుకుంటాయా? వెడల్పుకుంటే పైకి ఉంటాయి. అది దాన్ని పల్లెం అంటారు. పలహారాలు తినేది పల్లెం, భోజనం చేసేది గిన్నె, లోతైంది. ఇప్పుడు ఈ లోతైనటువంటి గిన్నెతో హృదయాన్ని పోల్చాడు, పైకి ఉండేదాన్ని మనస్సుతో పోల్చాడు దేవుడు. మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేస్తున్నారు. పైకి మాత్రమే. మందిరంలో ఉన్నప్పుడు మాత్రం ప్రభువా నేను పాపిని నన్ను క్షమించాయి అంటావు, కానీ పాపం విడిచిపెట్టవు. మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే మనుషుల ఎదుట మీరు నీతిమంతులు అనిపించుకోవాలని, నాలో ఏ పాపం లేదన్నట్లు కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పైన గడుగుతున్నారు, పైనే గడుగుతున్నారు. అది శుద్ధి అవ్వాలంటే ఎక్కడ గడగాల? లోపల గడగాలి. హృదయము పశ్చాత్తాపంతో కృంగిపోవాలి. హృదయము పశ్చాత్తాపంతో వేదనతో నలగొట్టబడాలి. హృదయము కరిగిపోవాలి. పశ్చాత్తాప ప్రార్థనలో, పశ్చాత్తాప పాటలో, పశ్చాత్తాపంతో కూడిన ప్రసంగాలు లేవు ఇప్పుడు. మార్పు చెందే మాటలు లేవు ఇప్పుడు. అంతా నీ కష్టం పోవాలి, నీ శ్రమ పోవాలి, నీ బాకీలు తీరాలి, నీ అప్పులు తీరాలి, నీ వడ్డీలు కట్టేది లేదు. నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, 60 అడుగుల ఎత్తులో నీ బొమ్మ నిలబడాలి. ఇదే ప్రజలు కోరుకుంటున్నారు. కష్టాల్లోనైనా ప్రభువుని స్తుతించు, నష్టాల్లోనైనా ప్రభువుని స్తుతించు. లేదు, అది లేదు. ఇప్పుడు కష్టం వస్తే పారిపోవటమే. ఇదివరకు మేమందరం పాడుకునే వాళ్ళం పాటలో.
కష్టములయందు స్తుతింతు, నష్టములయందు స్తుతింతు. నా కష్టమందు స్తుతిస్తా, నష్టములో స్తుతిస్తా, నా పరిస్థితులు ఏదైనా స్తుతిస్తా. సదా స్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతు యేసు రక్షక. కష్టాల్లో స్తుతిస్తా, నష్టాల్లో స్తుతిస్తా, నా ఇరుగు ఇబ్బందుల్లో నేను స్తుతిస్తా. నీవే నాకు ఆధారమని పడుకునే వాళ్ళం. ఎంత కష్టమైన పస్తులుండైనా వెళ్ళేవాళ్ళం దేవుని పరిచర్యలో. ఎన్నో రాత్రులు మాకు తెలుసు పస్తులతో పడుకున్నాం, ఎన్నో పగలు తెలుసు మాకు పస్తులు ఉండడం. పస్తులుండి పరిచర్యలో పాలు పొందాం. అదే ఇప్పుడు అంటున్నాడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ అయినా, ఇరుగులు ఇబ్బందులైనా సరే దేవునిలో ఉండే అనుభవాలు లేవు. ఇప్పుడు దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఉన్న అన్నీ తొలగిపోవాలి. కాదు, పశ్చాత్తాపడు. నీ హృదయం కఠినం చేసుకోకుండా, కఠినమైన హృదయమైన కరిగిపోయేటట్లుగా వేదనతో పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను కనికరించయ్యా, నేను తొలగిపోనయ్యా, తొలగిపోను. నష్టములు ఎన్ని వచ్చినా సరే, అన్నీ ఏ విషయంలోనైనా సరే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తా. ఇది క్రైస్తవ విశ్వాసికి కావాల్సింది. నీ జీవితంలో నీవు తొలగిపోతున్నావా? కష్టాలని, శ్రమలను చూసి తొలగిపోతున్నావా? అలాగైతే నువ్వు దేవునిలో విశ్వాసంలో స్థిరపడలేవు. కష్టమైనా రా, నష్టమైనా రా, నేను అన్నిటిని ఎదిరించి పెడతాను అనే తీర్మానం మనలో ఉండాలి. హృదయమును శుద్ధి చేయి. ఫస్ట్ వేషధారణ విడిచిపెట్టు. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించాలి. మనస్సు నిండా ప్రభువే ఉండాలి. సహోదరుడు పాడాడు ఒక ఆయన, గుండె నిండా యేసు ఉంటే కన్నీరే సంతోషం. గుండె నిండా ఏముండాలి? మన గుండె అంటే హృదయము నిండా ప్రభు ఉంటే చెప్పలేని ఆనందం, సంతోషం. అది అసలు పైకే దేవుని నమ్మినట్టుండి చిన్న శోధన వస్తే తొలగిపోయి, చిన్న కష్టం వస్తే తొలగిపోతే దేవుడు నిన్ను మెచ్చుకోడు. కాబట్టి మన జీవితాల్లో కఠినమైన బోధన వినాలి, కష్టమైన ఓర్చుకోవాలి, నష్టమైన ఓర్చుకోవాలి. ఆ ప్రసంగంలో ఎక్కువ నవ్విచ్చేయే ఉన్నాయంటే అది నువ్వు ఎప్పటికీ బలపడలేవు. నవ్విచ్చేయే కావాలి కొంతమందికి. నవ్విస్తున్నారు అంటే నా కథలో అవి చెప్తేనే బాగుంటుంది. నలగొట్టబడాలి, నవ్వించడం కాదు, నలగొట్టబడాలి. దానికి ఇష్టపడట్లా ప్రజలు. ఇప్పుడు నీవు శుద్ధి అగునట్లుగా, వెలపడ శుద్ధి అగునట్లుగా నీ జీవితం బాగుపడాలంటే మొదటగా నువ్వేం చేయమన్నాడు దేవుడు? నీ గిన్నెయు పళ్ళెమును లోపల శుద్ధి చేయి. వెలపడ భక్తి ఆచారములు కాదు, ఆత్మీయ స్థితి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు లోపల 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 శుద్ధి చేయి, లోపల శుద్ధి చేయాలి. అందుకని అన్నాడు, నీవు వెలపడ శుద్ధి అగినట్లుగా గిన్నెయు పళ్ళెమును లోపల శుద్ధి చేయి అన్నాడు. మనం వెలపడ బాగానే ఉన్నట్టుంటాం, కానీ లోపల ఇంకా చాలా విషయాలు శాస్త్రంలో పరిశీలన గద్దిస్తూ సున్నం కొట్టిన సామాదులతో పోల్చాడు. వేషధారులైన శాస్త్రంలో పరిశీలన వలె మనం ఉండకూడదు. మన హృదయము, చెవులు సున్నతి చేయబడాలి అన్నాడు. శరీరంలో అందరికి కనబడేటట్లుగా నువ్వు సున్నతి చేయించుకున్నావు, పరిశుద్ధతలో ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీ హృదయానికి సున్నత కావాలి, నీ చెవులకి సున్నత కావాలి. అన్ని విషయాల్లో యోగ్యులుగా ఉండాలి. అందుకని ప్రభు అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రం చుట్టి వస్తారు, అతడు కలిసిన తర్వాత మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేస్తారు అని చెప్తున్నాడు. కనుక మనము ఎవరిని మనం కలుపుకున్నా వారిని నరకపాత్రులుగా చేయకుండా, మనం నరకానికి వెళ్ళకుండా
మనం ప్రభువుని గణపరుస్తాం. ప్రజలు ఎదుట మనం నీతిమంతులు అనుకోవటం కాదు, ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడదాం. అనేకులను ప్రభు దగ్గరికి నడిపించుదాం. వేషధారుల వలె కాక మనం యథార్థవంతులుగా, ప్రభువుకి ఇష్టలుగా మనం అంగీకరించబడిన వారముగా ప్రభు సన్నిధానంలో ఎదుగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో రాత్రికాల సమయంలో మా ప్రభు ఆత్మములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.